ఇవాళ మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే జనరల్ గా అడల్ట్స్ లో ఎక్కువగా చూస్తాము. ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా చూస్తున్నాము. పేరెంట్స్ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. మనం ఆ మాట వాడినప్పుడు అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇన్ఫెక్షన్ అంటే వినుంటారు ఎవరైనా, కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏంటి అనే డౌట్ ఎవరికైనా సహజంగానే వస్తుంది. ఆటో ఇమ్యూన్ పదం చూసినట్లయితే ఆటో అంటే సెల్ఫ్, అంటే స్వతహాగా, ఇమ్యూనిటీ అంటే మన వ్యాధి నిరోధక శక్తికి దానికి సంబంధించినది అనమాట. సో ఈ జనరల్ గా ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి రక్షించడానికి మనకు ఉంటది. అంటే బయట నుంచి వచ్చే క్రిముల నుంచి పోరాడటానికి వాటి కోసం ఉంటది. ఎప్పుడైతే ఇది ఆ పోరాడే పద్ధతిలో ప్రాబ్లం అయ్యి మన సెల్ఫ్ ని అంటే మన బాడీని అటాక్ చేస్తుందో అప్పుడు మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి బాడీలో ఏ ఆర్గాన్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు, దేనికైనా రావచ్చు. బ్రెయిన్, స్కిన్, ఐస్, దేనికైనా, పేగులు, కాలేయం, దేనికైనా రావచ్చు. సో మనం ఇవాళ మెయిన్ గా బ్రెయిన్ కి సంబంధించిన వాటికి వస్తే ఎలాగా ఏం చేయాలి అనేది తెలుసుకున్నాము. ఇవి అసలు ఎందుకు వస్తాయి, మన బాడీనే మన సెల్ఫ్ ని ఎందుకు అటాక్ చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమే మన ఎందుకు అటాక్ చేస్తుంది. జనరల్ గా వీటికి ఇన్ఫెక్షన్స్ ట్రిగర్ పాయింట్స్ అంటే మామూలుగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇమ్యూనిటీ దానికోసం డెవలప్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ ఇన్ఫెక్షన్ దాంతో కన్ఫ్యూజ్ అయిపోయి బాడీ ప్రోటీన్ కూడా ఇన్ఫెక్షనే అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి మన బాడీని అటాక్ చేస్తుంది. కొన్నిసార్లు మనకి ఈ కారణాలను మనం ప్రూవ్ చేయలేము, కాకపోతే ఇన్ఫెక్షన్స్ జనరల్ గా ట్రిగర్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. లేదా ఒక్కొక్కసారి బాడీలో ఎక్కడైనా కణితలు, ట్యూమర్స్ ఉన్నా కూడా దానిలో ఉండే పదార్థాలు కూడా మనం బాడీ అది ఫారెన్ లాగా అనుకుని అది మనది కాదు, బయట నుంచి వచ్చింది అనుకుని అప్పుడు కూడా అటాక్ చేయడం మొదలు పెడుతుంది. అటాక్ చేసే క్రమంలో వేరే ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ముఖ్యంగా ప్రధానంగా ఈ రెండు కారణాలు ఉంటాయి. సరే, అసలు ఏ ఏజ్ లో రావచ్చు, ఇది ఏ ఏజ్ లో అయినా రావచ్చు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని. అంతకుముందు జనరల్ గా అడల్ట్స్ లో చూసేవాళ్ళం, ఇప్పుడు పిల్లలు అంటే సంవత్సరం వయసు ఉన్న పిల్లల నుంచి కూడా ఇవి చూస్తున్నాము. ఈ బ్రెయిన్ కి సంబంధించి ఎలా వస్తాయో తెలుసుకుందాం. జనరల్ గా మనం నరాల సిస్టమ్ అని ఆలోచించినప్పుడు బ్రెయిన్, తర్వాత నరాలు, కండరాలు, వీటి మూడిని కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అంటాం. దాని లక్షణాలు ఏంటంటే బాగా అగ్రెసివ్ గానే ఉంటాం, అంటే బాగా హైపర్ యాక్టివ్ గాను లేకపోతే ఇరిటేటెడ్ గాను అట్లాగన్నా ఉండటం, లేదంటే బాగా కామ్ అయిపోయి నిద్రపోవటం, అంటే వాళ్ళ యూజువల్ బిహేవియర్ కాకుండా వేరేగా చేయటం ఫస్ట్ సిమ్టమ్. దాని తర్వాత కొంతమంది పిల్లల్లో ఫిట్స్ చూస్తాం. కొంతమంది పిల్లల్లో మూవ్మెంట్ డిజార్డర్స్ అంటే ఏంటి, అవసరం లేకుండా ఇట్లా చేయగలిచటము, లేకపోతే ఇలాగంటము, లేకపోతే అవసరం లేని మూమెంట్స్, గట్టిగా స్టిఫ్ గా పెట్టుకోవటం చేతుల్ని కాళ్ళని, అలాంటివి కూడా చూస్తూ ఉంటాం వీటిల్లో. కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథి ఎఫెక్ట్ అయినా కూడా అది సెకండరీగా బ్రెయిన్ మీద ప్రభావం పడుతుంది. కొంతమంది పిల్లల్లో చూపులో ప్రాబ్లం కూడా రావచ్చు. అవి కూడా మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అవి కూడా ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. సరే, అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది బ్రెయిన్ కి సంబంధించి ఇలా వస్తాయి. నరాలకు సంబంధించిన వచ్చినప్పుడు నరాల వీక్నెస్ వల్ల కాళ్ళు చేతుల్లో మూవ్మెంట్స్ కొద్దిగా తగ్గటం, నడకలో తేడాలు రావటం, పడిపోవటం, అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత కండరాలకు వచ్చినప్పుడు కండరాలకు నొప్పి పుట్టి వాళ్ళ పిల్లలు నడవలేకపోవటం అనేది మెయిన్ లక్షణంగా ఉంటది. ఎప్పుడు అయ్యుండొచ్చు అని మనం సస్పెక్ట్ చేయాలి, అంటే ఎప్పుడు అనుకోవచ్చు ఇవి అయ్యుండొచ్చేమో అన్నట్టు. జనరల్ గా మనకి పిల్లలకి వచ్చేవి మోస్ట్ కామన్ కారణాలు వచ్చేవి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లం కైనా ఇది ఇన్ఫెక్షన్ లోనూ ఫిట్ అవటం లేదు, లేదంటే మనం ఇస్తున్న సాధారణమైన ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ సరిగ్గా లేదు, లేదంటే మనకు కొన్ని క్లూస్ ఉంటాయి. ఈ ఆటో ఇమ్యూన్ దాంట్లో కొద్దిగా ర్యాషెస్ రావడం, డిఫరెంట్ గా చిన్న చిన్న క్లూస్ ఉంటాయి అన్నమాట ప్రాబ్లం బట్టి. అలాంటివి ఏమైనా క్లూస్ ఉన్నప్పుడు మనం వీటిని సస్పెక్ట్ చేస్తాం, అంటే ఇవి ఉండొచ్చు అని డౌట్ లా పెట్టుకుంటాం. సరే, ఇవి ఉండొచ్చు అని అనుకున్న తర్వాత వీటిని ఎట్లా నిర్ధారించుకోవాలంటే మనకి కొన్ని హెల్ప్ఫుల్ థింగ్స్ వచ్చేసి బ్రెయిన్ కి సంబంధించి ఎంఆర్ఐ ఒక్కొక్కసారి మనకి కొద్దిగా దాని నుంచి క్లూస్ వస్తాయి. తర్వాత వెన్నుపూస నుంచి నీరు తీసి పరీక్ష చేసినప్పుడు దానిలో కొద్దిగా అడ్వాన్స్ టెస్ట్లు పంపించుకున్న దానిలో తెలుస్తాయి. బ్లడ్ లో కూడా మనకి కొంత వీటి గురించి ఐడియా వస్తుంది, ఇది అయ్యుండొచ్చు ఫలానా అని కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. కాకపోతే ఇది అయ్యుండొచ్చు అని ఒక అంచనాకైతే రావచ్చు మనం. సో అలాగా మనం వాటిని నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం. వీటికి మెయిన్ గా మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇమ్యూనిటీ ఎక్సెస్ గా అయిపోతుంది, అంటే ఎక్కువైపోతుంది, మిస్డైరెక్టెడ్ అయిపోతుంది. అంటే దేనికైతే వెళ్ళాలో అక్కడ కాకుండా బాడీ మీద అటాక్ చేస్తుంది. కాబట్టి మనం ఇమ్యూనిటీకి చెక్ పెట్టాలి. దానికి మెయిన్ గా స్టెరాయిడ్స్ మనకి ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. స్టెరాయిడ్స్ అనేది అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీ ఆ సిస్టమ్ అంతటిని ఎఫెక్ట్ చేస్తుంది. స్పెసిఫిక్ గా ఒక పాయింట్ ఎఫెక్ట్ చేయడం అట్లా ఉండదు. కాకపోతే ఈ గడిచిన ఒక 10 ఏళ్లలో దీనిలో బాగా మనకి అడ్వాన్సెస్ వచ్చినాయి. సో మనకి ప్రాబ్లం బట్టి ఏ పాయింట్ లో ప్రాబ్లమో వాటి వరకే ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతులు కూడా వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఈ ట్రీట్మెంట్ విధానాలు మారి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొద్దిగా తగ్గుతున్నాయి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఇంకేమైనా ఇతర వివరాలు లేకపోతే సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.